ఆ నడమ సికింద్రాబాద్ బన్సిలాల్పేటల 800 ట్రక్కుల చెత్తను ఎత్తిపోస్తే 300 ఏండ్ల కిందటి మెట్లబాయి బయటపడ్డది. 70 మెట్లబాయి అది. అటెనక ఫలక్నుమ్మ బస్ డిపో కాడ సుత ఓ మెట్లబాయి ఉన్నదంటే ఆఫీసర్లు పోయి చూసి సింగారిచ్చే పనులు మొదలుపెట్టిరు అప్పట్ల. అట్లా హైదరాబాద్లో ఇంకెన్ని వెనకటి మెట్లబాయిలు ఉన్నాయో గానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రిగా. ఈ ఎండిపోయిన కుంటేమో అనుకునేరు. దీని తానికి పోతే ముక్కు మూసుకుంటుండొచ్చురు గాని చరిత్ర తెలిస్తే మాత్రం నోరెళ్ళబెడతారు పక్క. అవు మరి వెనకట ఎన్నడో కుతుబ్ షాయిలు కట్టిండ్రట. కటోరా హౌస్ అంటారు. గోల్కొండ కిల్లా పక్కనే ఉంటది. అప్పట్లా రాజులు నవాబులు ఈ తాటాకంలనే నీళ్లు తాగేదట, తానాలు చేసేదట. కానీ ఇప్పుడు చూడుండ్రి మొత్తం చెత్త కుప్పలు పిచ్చి చెట్లతోటి ఎట్లా నిండిపోయిందో. నాట్ ఇన్ హైదరాబాద్ पूरे वर्ल्ड में फेमस है कटोरा हाउस, गोलकुंडा कोट 7 टूम्स और जैसा ताजमहल है वैसे ही उसमें आता है ये भी. కటోరా హౌస్ అంటే అంత ఫేమస్ అట మరి. అయితే ఆఫీసర్లు లీడర్లకు ఎన్ని మాటల దరఖాస్తులు ఇచ్చినా టూరిజం జాగా లెక్క డెవలప్ చేస్తామనుడే గాని అటొచ్చి చూసినోళ్ళు లేరట. టూరిజం చేపిస్తారని కటోరా హౌస్ చెప్పిండ్రు కానీ ఇంతకు ముందు చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఏం కాలేదు. అది ఇగేముంది ఇండ్ల మురికంతా అండ్లకే, చెత్తంతా ఆడికే. చుట్టూ గోడ సుత సక్కగా లేక పోరలు పడిపోయారట సుత. చెత్త గిత్త వేస్తుండే వరకు దోమలు మెట్టబెట్టి అడ్డమైన బీమార్లు వస్తున్నాయట. कारपोरेशन वाला कोई भी नहीं सुनता. हाउ निकाल देंगे, हाउ निकाल देंगे, हाउ निकाल देंगे. 4 साल 2 साल से ये ऐसे ही चल रहा पूरा और इससे बीमारियां आ रही. 100 ఏండ్ల కిందట రాజులు కట్టిన బంగ్లాలు బాయిలు కాపాడతామని గొప్పగా సాటింపేసినోళ్ళు వీటిని గాలికే వదిలేసిండ్రని గరమైతున్నారు పబ్లిక్. చూడాలి మరి కొత్త గవర్నమెంట్ అన్నా కటోరా హౌస్ కటౌట్ మారుస్తుందో లేదో.